జుట్టు జారిపోతుందా? స్కిన్ మీద అలర్జీలు వస్తున్నాయా? నిద్ర సరిగ్గా పట్టట్లేదా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఏ మెడిసిన్ లేకుండానే తగ్గించుకోవచ్చు. కారణం మన అలవాట్లలోనే ఉంది. మనం రోజు యూజ్ చేసే బ్రష్, టవల్ వీటి మీద శుభ్రత విషయంలో మన నిర్లక్ష్యమే స్లో పాయిజన్ అవుతుంది. ఓకే. ఎలాంటి వస్తువులు కొంటున్నాము అని కాదు. వాటిని వాడే విధానము మన లైఫ్ స్టైల్‌ని చూపించే ఒక అద్దం లాంటిదనమాట. ఓకే. ప్రతిరోజు నీట్‌గా ఉండటం అనేది ఆరోగ్యానికి ఆరంభం. ఇది తెలియని వాళ్ళకి తెలియచెప్పటం, తెలిసిన వాళ్ళకి జాగ్రత్త చెప్పటం అనేది లక్ష్యంగా పెట్టుకున్న జేకే స్ఫూర్తితో నేను జయ. మనం ఫస్ట్ మన టూత్ బ్రష్ గురించి మాట్లాడుకుందాం. మన పళ్ళ ఆరోగ్యం మన శరీర ఆరోగ్యానికి మెయిన్ గేట్ లాంటిది. అలాంటప్పుడు బ్రష్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? ఓకే. సో, డైలీ బ్రష్ యూజ్ చేసిన తర్వాత నీట్‌గా కడిగి గాలి వచ్చే ప్లేస్‌లో పెట్టుకోవాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి బ్రషెస్ ఒక దగ్గరే పెట్టుకున్నప్పుడు బ్రిజిల్స్ టచ్ అయ్యే అవకాశం ఉంది. అలా టచ్ అవ్వకుండా విడివిడిగా పెట్టుకోవాలి. ఓకే. సో, ఏమవుతుందంటే ఈ బ్రష్‌లో ఉండే బ్రిజిల్స్ వంగిపోయినప్పుడు అదే బ్రష్ యూజ్ చేసినప్పుడు అది సరిగ్గా క్లీన్ చేయలేదు. పళ్ళ సందుల్లో కానీ, ఆ గమ్ముని గానీ సరిగ్గా క్లీన్ చేయలేదు. ఆ తడి వలన బాక్టీరియా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బాక్టీరియా వలన నోటిలో ఇన్ఫెక్షన్ కానీ, లేదా మౌత్ అల్సర్స్ గానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని బ్రష్‌ని 3 మంత్స్‌కి ఒకసారి మార్చేసేయాలి. అలాగే జ్వరము, మౌత్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా బ్రష్‌ని మార్చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ టవల్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. టవల్ అంటే కేవలం మన శరీరాన్ని తుడవటమే కాకుండా మన స్కిన్ మీద ఉండే బ్యాక్టీరియా, మురికి, చెమట వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. సో, మరి అలాంటప్పుడు అదే టవల్‌ని రోజులు తరబడి వాడుతున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ వాడుతున్నప్పుడు మన స్కిన్ మీద అలర్జీస్ వచ్చే అవకాశాలున్నాయి. ఎస్పెషల్లీ అండర్ ఆర్మ్స్, ఫోల్డ్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, అందుకని టవల్ మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే 5 డేస్‌కి ఒకసారి టవల్‌ని చేంజ్ చేసేయాలి. ఆ ఉతికిన టవల్‌ని సన్ డ్రై చేయాలి. అంటే ఎండలో ఆరబెట్టాలి. అప్పుడే ఆ బాక్టీరియా ఇదంతా కూడా పోతుంది. ఓకే. సో, ఈ అలవాటు టవల్‌ని యూజ్ చేయగానే స్ప్రెడ్ చేసేసి నీట్‌గా ఆరేయాలి. ఇలాంటి అలవాట్లు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. తరువాత ఇన్నర్ వేర్ మెయింటెనెన్స్ చూద్దాం. ఇది చాలామంది చిన్న చూపు చూసే అంశం అన్నమాట. ఓకే. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వీటిని. లేకపోతే ఏమవుతుందంటే, మన స్కిన్ మీద ఉన్న తడిని, బాక్టీరియాని అన్నిటిని పీల్చుకొని జెర్మ్స్ అడ్డాగా మారిపోతాయి అవి. అప్పుడేమవుతుంది, ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇలా వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. సో, అందుకనే ప్రతి స్నానానికి ఫ్రెష్‌గా ఉతికిన వాటినే యూజ్ చేయాలి. అలాగే కంపల్సరీగా 6 మంత్స్‌కి ఒకసారి ఇన్నర్ వేర్‌ని చేంజ్ చేసుకోవాలి. కొన్న వెంటనే ఇన్నర్ వేర్‌ని యూజ్ చేయకూడదు. వాటిని వాష్ చేసి తర్వాత యూజ్ చేయాలి. ఓకే. ఇకపోతే బెడ్ షీట్స్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. బెడ్ షీట్స్ మనకి ఫ్రెష్‌గా ఉంటే మన నిద్రకి, బెడ్ షీట్ శుభ్రతకి ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఓకే. సో, బెడ్ షీట్స్ కంటిన్యూయస్‌గా వేసుకుంటే, మార్చకుండా అలాగే వాడుకుంటే దాని మీద చెమట వల్ల కానీ, దుమ్ము, ధూళి వల్ల కానీ బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. అలాంటి బాక్టీరియా వల్ల మనకి ఈ స్కిన్ ఇరిటేషన్స్ కానీ, ఆస్తమా ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయన్నమాట. ఓకే. సో, అందుకనే ఈ బెడ్ షీట్స్‌ని ఫ్రెష్‌గా ఉండేటట్లు చూసుకుంటే మనకి మైండ్‌ఫుల్‌నెస్ ఫీలింగ్ వస్తుంది. అలాగే క్వాలిటీ స్లీప్ గూడా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఇవన్నీ ఉంటాయన్నమాట. రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఓకే. సో, అంత ఇంపార్టెంట్ ఉన్న ఈ బెడ్ షీట్స్‌ని మనము సమ్మర్‌లో ఒక 5 డేస్‌కి ఒకసారి మార్చుకుంటే బావుంటుంది. రిమైనింగ్ సీజన్స్‌లో వీక్లీ వన్స్ బెడ్ షీట్స్‌ని మార్చుకుంటే మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఇక దువ్వెననమాట. ఇది చాలా చిన్న విషయమే అనిపిస్తుంది. దువ్వెన మెయింటెనెన్స్ ఏంటి అని. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మన హెయిర్ హెల్త్‌ని కాపాడటంలో. ఓకే. సో, మనం మన హెయిర్‌కి సూటబుల్ దువ్వెనని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్రిజిల్స్ మధ్య గ్యాప్స్ అవి చెక్ చేసుకొని అలాంటివే మనం ప్రిఫర్ చేయాలనమాట. ఓకే. సో, వీటిని కూడా దువ్వెనలు కూడా మనం 5 డేస్‌కి ఒకసారి అన్ని దువ్వెనలని క్లీన్ చేసి పెట్టుకుంటే
బావుంటుంది. హెయిర్ ఇష్యూస్ ఏమి లేకుండా ఉంటాయి. డాండ్రఫ్, స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. ఓకే. సో, అలాగే వీటిని ఎలా క్లీన్ చేయాలి అంటే ఒక గోరువెచ్చని నీళ్ళల్లో షాంపూ వేసేసి ఈ దువ్వెనలన్నిటిని అందులో వేసేసి నానబెట్టేసి తర్వాత క్లీన్ చేసేస్తే చాలా నీట్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇట్లాగా దువ్వెన కూడా మెయింటైన్ చేయాలా అనే డౌట్ లేకుండా వీటిని కూడా మనం క్లీన్‌గా ఉంచుకోగలిగితే మన హెయిర్ ఇదంతా కూడా ఆహ్, బావుంటుంది. ఓకే. అలాగే ఈ దువ్వెనలు కూడా ఎవరి వాళ్ళవే యూజ్ చేసుకోవాలి. ఒకరు యూజ్ చేయకూడదు. ఒకవేళ డాండ్రఫ్ ఇలాంటివి ఏదన్నా ఉంటే వేరే వాళ్ళకి కూడా అది వస్తదనమాట. అందుకని దువ్వెనను కూడా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. సెలూన్‌కి, పార్లర్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాడు అక్కడ వాళ్ళు వాడే దువ్వెనలు కూడా చెక్ చేసుకోవాలి. నీట్‌గా ఉన్నాయా? లేవా? అనేది. ఓకే. సో, ఫ్రెండ్స్, టవల్‌ని రోజుల తరబడి వాడుతూ ఉంటే బాక్టీరియాకి బ్లాంకెట్‌గా మారిపోతుంది. బ్రష్‌ని మార్చకుండా వాడుతూ ఉంటే మన పెదవుల కంటే బాక్టీరియాకే క్లోజ్‌గా ఉంటుంది. అలాగే దువ్వెన మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే డాండ్రఫ్ మన స్కిన్ మీదే పార్టీ చేసుకుంటుంది. ఓకే. సో, ఫ్రెండ్స్, అందుకనే ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్స్‌లా ఉండాలి అంటే వాటి శుభ్రతని గమనించండి. వాటిని శుభ్రంగా ఉంచండి. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని వారికి తెలియచేసేలా ఉండాలి అంటే షేర్ చేయండి. అలాగే మీ లైఫ్‌కి గైడ్‌గా, మీ ఫ్యూచర్‌కి గార్డియన్‌గా ఉండే జేకే స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.